ఈరోజైతే ఇక్కడ కొబ్బరి పాలతో మష్రూమ్ బిర్యానీ మష్రూమ్స్ తీసుకున్నానండి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని ముందు మెత్తగా చేసేసుకుంటున్నాను. దీంట్లోకి వెజిటబుల్స్ పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, టమాటో తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కొబ్బరి అంతా మెత్తగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇక్కడైతే గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి కొబ్బరి మొత్తం కూడా నేను ఫిల్టర్ సహాయంతో మొత్తం పిప్పంతా తీసేస్తున్నాను. ఇక్కడైతే ఇందులోకి వేసేస్తున్నాను. మొత్తం మిక్సీ జార్లోకి ఇంకొక కప్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇందులోకి పాలన్నీ దిగిపోతున్నాయి. నేను ఇక్కడ బియ్యం అయితే 3 గ్లాసుల వరకు తీసుకున్నానండి. ఇక్కడ నాకు సగం వరకు చిక్కటి కొబ్బరి పాలు వస్తే చాలు. నేను ఇక్కడ ఒక్కొక్క గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ వరకు కూడా వాటర్ కానీ పాలు కానీ కలిపి వేసుకోవాలి. ఇక్కడ నాకు 3 గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు వస్తే చాలు. మిగిలినవి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, చిక్కగా కొబ్బరి పాలు రెడీ అయిపోయింది మనకి. ఇంకా ఇందులోనే ఇంకొన్ని వాటర్ కలుపుకున్నా కూడా సరిపోతుంది. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకునే వాళ్ళైతే ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మెత్తగానే గ్రైండ్ చేశాను కాబట్టి ఇంకా అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో తడంతా పోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది మీ ఆప్షన్ మాత్రమే. ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే మసాలా దినుసులు మొత్తం వేసేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగ, అలాగే యాలుక్కాయి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవరు, దీంతో పాటుగా బిర్యానీ ఆకు కూడా లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇవి వేగేటప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలండి. ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేటప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇది సరిపోతుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి మొత్తం వేగిపోయిన వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసేసుకుంటున్నాను. క్యారెట్, టమాటో, బీన్స్. మీరు కావాలంటే బంగాళదుంప, క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్తో పాటు ఇది లేకపోయినా బాగానే ఉంటుందండి. ఈ వెజిటబుల్స్ వరకు కొంచెం సాల్ట్ చల్లుతున్నాను. కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్న మష్రూమ్స్ని చిన్నగా కట్ చేసుకున్నాను. పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొబ్బరి పాలు వేస్తున్నాను కాబట్టి ఇందులోకి నేను పెరుగు వాడట్లేదు. వెజిటబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా. నేనైతే గరం మసాలా 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2-3 నిమిషాలు మూత పెడుతున్నాను. మూత పెట్టబోయే ముందు 1/2 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకునే వాళ్ళకైతే కారం అవసరం లేదండి. నేను పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించి వేస్తున్నాను కాబట్టి కారం వేస్తున్నాను.
కారం వేయటం వలన రైస్ డైరెక్ట్గా ఈ వెజిటబుల్స్తో అలాగే తినేయచ్చు, పెరుగు రైతా సర్వ్ చేసుకొని. ఇంకో కర్రీ ఏదైనా పెట్టుకుంటే మాత్రం కారం కూడా అవసరం లేదు. ఇక్కడ 2 నిమిషాల పాటు మూత పెట్టినాను. రెండు నిమిషాల తర్వాత మూత తీసినాను. టమాటో అంతా మెత్తగా వచ్చేసింది. ఇందులోకి ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసేస్తున్నాను. కడిగి నానబెట్టిన బియ్యం మొత్తం ఇందులోకి వేస్తున్నాను. బియ్యంలో వాటర్ రానివ్వట్లేదండి, వాటర్ వస్తే కొలత తేడా వస్తుంది కాబట్టి. నేను తీసుకున్న రైస్ ఈ గ్లాస్తో కాబట్టి కొబ్బరి పాలు కూడా ఈ గ్లాస్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు 3 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి మిగిలినవి వాటర్ యాడ్ చేస్తున్నాను. మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 4.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే పోసానండి, 1కి 1.25 వరకు పోసాను. వెజిటబుల్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది, కొంచెం మనకి రైస్ పొడి పొడిగా రావాలి కాబట్టి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టినాను 2 నిమిషాల పాటు. ఇక్కడ వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడే నేను మూత పెట్టేసేసి 2 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ వాటర్ అంతా మరుగుతున్నప్పుడే మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ 2 నుంచి 3 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ మూత పెట్టేసానండి ప్రెషర్ కుక్కర్కి. 3 విజిల్స్ వరకు రానిస్తున్నాను. ఇక్కడ చూడండి ఆవిరంతా అయిపోయినాక మూత తీస్తున్నాను. రైస్ అంతా పొడి పొడిగా వచ్చేసింది చూడండి. నేనైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేనైతే వెజిటబుల్స్ అలాగే మష్రూమ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇలాగే సర్వ్ చేసేసుకుంటున్నాను. నిమ్మరసం అలాగే కొంచెంగా ఉల్లిపాయలతో. ఈ మష్రూమ్స్ ఉంటే చాలు మనకి పంట కింద టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే క్యారెట్ కొంచెం కొంచెంగా తీయగా. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అలాగే నిమ్మరసంతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా కొంచెం మిక్స్డ్గా చేస్తే మాత్రం చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కొబ్బరిపాలతో ఇలా మష్రూమ్స్తో కలిపి బిర్యానీ ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.